శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట ఎస్ఐ వలీభాష జులుం ప్రదర్శించాడు. ఇద్దరు మహిళలు ఓ యువకుణ్ణి ఎస్ఐ వలీభాష మరో కానిస్టేబుల్ చితకబాదారు. నంబుల పూలకుంటలో యువకుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఈ కేసులో ప్రశాంత్ అనే యువకుని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు ఎస్ఐ భాష. పోలీస్ స్టేషన్లోనే ప్రశాంత్ను చితకబాదారు. ఇదేంటి అని ప్రశ్నించిన ప్రశాంత్ తల్లి పార్వతమ్మ బామ్మపై కూడా దాడి చేశారు. ఎస్ఐ దాడిలో గాయపడ్డ బాధితులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఎస్ఐ వలీభాషపై చర్యలు తీసుకోవాలి అని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రశాంత్పై రౌడీ షీట్ ఉందని చెబుతున్నారు పోలీసులు. ప్రశాంత్పై పలుమార్లు ఫిర్యాదులు కూడా అందాయంటున్నారు. ఏది ఏమైనా మహిళలపై దాడి చేయడం సరికాదు అని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కింద ఎందుకు సార్ మేము రామంటే పైన మేడం ఉంది రా అని చెప్పినారు. పోతానే నన్ను నా కొడుకు సాగుకొట్టేసారు. ఇద్దరు నాకు మల్లుకున్నారు. ఎస్ఎస్ సారు, పీసీ సారు, కానిస్టేబుల్ మేడం పక్కన ఉంది. అవి రాడ్లు తామని చెప్పింది. రాడ్లు ఇచ్చింది, కొట్టింది. మేడం అడ్డపోయినా కూడా మేడం చేంజ్ చేసేసినది. నాకు కాళ్ళు చేతులు ఏమి లేవు. కాళ్ళకు అండగట్టేసినారు. రెండు సార్ కాళ్ళు నేను మా అమ్మను నా కొడుకును పట్టుకొని రాండి మేడం పై అని చెప్పి పిలిచిపోయినారు. పట్టుకొని కొట్టినారు. కింద ఎందుకు సార్ మేము రామంటే పైన మేడం ఉంది రా అని చెప్పినారు. పోతానే నన్ను నా కొడుకు సాగుకొట్టేసారు. ఇద్దరు నాకు మల్లుకున్నారు. ఎస్ఎస్ సారు, పీసీ సారు, కానిస్టేబుల్ మేడం పక్కన ఉంది. అవి రాడ్లు తామని చెప్పింది. రాడ్లు ఇచ్చింది, కొట్టింది. నన్ను కొట్టారు. ఏం దూరం లేదు స్వామి. నేను ఇంట్లో నా బిడ్డలు సాకపోను. నమ్మ కూడా కొట్టినా నా బిడ్డలు కొట్టలే. ఎవరు చేయనండి. ఉంగరం ఉండేది. ఉంగరం కూడా కొట్టింది. రబ్బర్తో కొడతాంటే చచ్చిపోతారు స్వామి నా బిడ్డలన్నీ. నడ్డపడుతారు నన్ను కొట్టినారు. ఏం దూరం లేదు స్వామి. నేను ఇంట్లో నా బిడ్డలు సాకపోను. నమ్మ కూడా కొట్టినా నా బిడ్డలు కొట్టలే. ఎవరు చేయనండి. ఉంగరం ఉండేది. ఉంగరం కూడా కొట్టింది. రబ్బర్తో కొడతాంటే చచ్చిపోతారు స్వామి నా బిడ్డలన్నీ. నడ్డపడుతారు నన్ను కొట్టినారు. ఏం దూరం లేదు స్వామి. నేను ఇంట్లో నా బిడ్డలు సాకపోను. నమ్మ కూడా కొట్టినా నా బిడ్డలు కొట్టలే. ఎవరు చేయనండి. ఉంగరం ఉండేది. ఉంగరం కూడా కొట్టింది. రబ్బర్తో కొడతాంటే చచ్చిపోతారు.